ఇప్పుడు సెకండ్ లెసన్ లో మనం ఏం చేసాము? విరామ్ చిహ్న. మరి విరామ్ చిహ్న ఏ విధంగా ఉంటుంది? విరామ్ చిహ్నాలు అంటే ఏమి? అవి మనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి దాని గురించి మనము తెలుసుకుందాం. సరేనా? విరామ్ చిహ్నాల గురించి మనము ఈ క్లాస్ లో తెలుసుకుందాము. మరి సెకండ్ లెసన్ భాషాకి బాత్ తీయండి అందరూ. సెకండ్ లెసన్ భాషాకి బాత్. విరామ్ చిహ్నాల గురించి ఇచ్చాం కదా. విరామ్ చిహ్నాల గురించి చదువుకున్నాం కదా మనము భాషాకి బాత్ లో. మరి విరామ్ చిహ్నాలు చూడండి ఇక్కడ ఏమున్నాయి మనకు. नीचे दिए गए वाक्य पढ़ो అన్నారు. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात ही होगी जो राजा अपनी सेना को लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं అని మనము ఈ పేరా ఆ రోజు చదువుకున్నాము. దానికి అర్థం కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ఏమిచ్చారు మనకు? రాజా బదల్ గయా లెసన్ లో ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. అందులో ఏం చెప్పారు? ఇతని బడీ సేనాకో దేఖ్కర్, ఇంత పెద్ద సైన్యాన్ని చూసి వా సోచ్నే లగాకి, ఆ పిల్లవాడు ఆలోచించాడు. ఆ పిల్లవాని పేరు ఏం పేరమ్మా ఈ లెసన్ లో? राजा बदल गया लेसन लो पिलवानी पेर एम पेरू? उस लड़के का नाम क्या है? మీరు చదువుకున్నారు కదా లెసన్. రాజాకు రాజేష్ కో సోనే కా సిక్కా మిలా చదువుకున్నాం కదా, అవునా కదా? అందులో అతని పేరు ఏం పేరమ్మా? రాజేష్ కదా. అతని పేరు ఏం పేరు? రాజేష్. రాజేష్ కో సోనే కా సిక్కా మిలా. మరి ఆ రాజేష్ ఇప్పుడు ఆ రాజు యొక్క సైన్యాన్ని చూసి సేనాకో जो राजा अपनी सेना को लिए जा रहे हैं. ఇప్పుడు రాజు తన యొక్క సైన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. उसने एक सैनिक से पूछा, ఆ రాజు ఆ రాజేషు ఒక సైనికుతో అడిగాడు అన్నమాట. ఏమని అడిగాడు? భాయి ఆప్కే రాజా ఇతనీ బడీ సేనా లియే కహా జా రహే హై. భాయి ఆప్కే రాజా, మీ రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కి వెళ్తూ ఉన్నారు అని అడిగాడు అనమాట. ఇప్పుడు మనము పై ఇచ్చిన పేరాగ్రాఫ్ లో ఊపర్ దియే గయే అనుచ్ఛేద్ మే చిహ్న ఆయే హై, కొన్ని గుర్తులు వచ్చాయి పైన పేరాగ్రాఫ్ లో. ఏమేం గుర్తులు వచ్చాయి మనకు? కామా, ఫుల్ స్టాప్, దాని తర్వాత హైఫన్ వచ్చింది, ఇన్వర్టెడ్ కామాస్ వచ్చాయి, ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చింది, క్వశ్చన్ మార్క్ వచ్చింది. మరి వీటన్నిటినీ మనము ఈ చిహ్నాలన్నిటినీ ఈ గుర్తులన్నిటినీ మనము ఏమని పిలుస్తామమ్మా? ఇన్ చిహ్నోకో హం విరామ్ చిహ్న కహతే హై. వీటిని మనము విరామ్ చిహ్నాలు అని అంటామన్నమాట. మరి విరామ్ చిహ్నాలు మనము ఎప్పుడు వాడతాము, ఎలా వాడతామో ఇక్కడ మనం చూద్దాం. బోల్తే అథవా పढ़ते समय अपनी बात को ठीक से कहने के लिए, బోల్తే అథవా పढ़ते समय, మనం ఏదైనా చెప్పేటప్పుడు, ఏదైనా చదివేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు కానీ ఏదైనా చదివేటప్పుడు కానీ అపనీ బాత్ కో ఠీక్ సే కహనే కే లియే, మా మాటని బాగా క్లారిటీగా వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్లు మనము చెప్పడానికి కుచ్ దేర్ రుక్నా పడతా హై, కొద్దిసేపు మనము ఆగాల్సి వస్తుంది. ఆగి ఆగి మాట్లాడాలి. అలా కాకుండా మనం కంటిన్యూగా మాట్లాడతా పక్కన వాళ్ళకి అర్థమవుతుందా మనం ఏం మాట్లాడుతున్నామో? అర్థం కాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? కుచ్ దేర్ రుక్నా పడతా హై, కొద్ది సమయము ఆగి ఆగి మాట్లాడుతూ ఉండాలి. रुकने की यह क्रिया व्याकरण की भाषा में विराम कहलाती है. रुकने की यह क्रिया, रुकना అంటే ఆగడం, కొద్దిసేపు ఆగడం అన్నమాట. रुकने की यह क्रिया అంటే మనం ఆగడము, ఒక పని ఆపి ఆపి మాట్లాడే ఒక పని, క్రియ అంటే పని అన్నమాట. వ్యాకరణకి భాష మే అంటే వ్యాకరణ దృష్టిలో దానిని మనము విరామ చిహ్నాలు అని అంటాం.
विराम चिन्ह का मतलब क्या होता है? जो बोलते अथवा पढ़ते समय अपनी बात को ठीक से कहने के लिए कुछ देर रुकना पड़ता है। रुकने की यह क्रिया వ్యాకరణ की భాష में విరామ్ कहलाती है। మనం ఏదైనా చెప్పేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ కొద్ది సమయం మనం ఆగి మాట్లాడుతూ ఉండాలి. మరి ఆగడం అనే ఈ క్రియ వ్యాకరణ దృష్టిలో విరామ్ అని పిలుస్తాము. దీన్ని మనం ఏమని పిలుస్తామమ్మా? విరామ్ అని పిలుస్తాము. మరి విరామ చిహ్నాలు ఎప్పుడు ఎక్కడ వాడుతామో చూద్దాం. कहानी, लेख, निबंध आदि लिखते समय इस प्रकार के रुकने के स्थलों की स्पष्टता के लिए जिन चिन्हों का प्रयोग किया जाता है उन्हें विराम चिन्ह कहते हैं. ఇక్కడ ఏమంటమ్మా? కహానీ, లేఖ్, నిబంధ్. మనం ఏదైనా కథ రాసేటప్పుడు, ఏదైనా లేఖ్ అంటే లెటర్ రాసేటప్పుడు, और నిబంధ్ ఏమమ్మా? నిబంధ్ पैराग्राफ రాసేటప్పుడు మనం ఏం చేయాలి? इस समय इस प्रकार के रुकने के కొన్ని ప్లేసెస్ లో మనం ఏం చేయాలి? స్టాప్ చేసుకుంటూ చెప్తూ ఉండాలన్నమాట. రాస్తూ ఉండాలి, లేకపోతే చెప్తూ ఉండాలి. इन स्थलों की स्पष्टता के लिए जिन चिन्हों का प्रयोग किया जाता है, ఏ స్థలాల్లో మనం ఆగాలి, మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మరి దానిని ఏ గుర్తులు అక్కడ పెట్టాలి అని దీన్నన్నిటిని, ఈ క్రియలన్నిటినీ మనము విరామ చిహ్నాలుగా అక్కడ ప్రయోగిస్తామన్నమాట. ఉన్హే విరామ చిహ్న कहते हैं. వాటిని మనం ఏమంటామమ్మా? విరామ చిహ్న అని అంటాం. विराम चिन्हों के उचित प्रयोग से ही भावों में स्पष्टता आती है. విరామ చిహ్నాలను మనము కరెక్ట్ గా ఎక్కడ అక్కడ వాడి ఏదైనా చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ చేస్తే మనం చెప్తున్న భావాలు ఇతరులకు అర్థమవుతాయి. దాన్ని ఇక్కడ మనం ఏమంటాం? విరామ చిహ్న. కొన్ని విరామ చిహ్నాలు మీకు ఇక్కడ ఇచ్చారు. మరి వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేది చూద్దాం. మరి కామాని, ఫుల్ స్టాప్ ని, హైఫన్ ని, ఇన్వర్టెడ్ కామాస్ ని, ఎక్స్క్లమేటరీ మార్క్ ని, తర్వాత క్వశ్చన్ మార్క్ ని హిందీలో ఏమంటారో ఇప్పుడు మనము చూద్దాం. అర్థమైందమ్మా? విరామ చిహ్న అంటే అర్థమైందా? ఎస్ మిస్. ఏమ్మా అర్థమైందా విరామ చిహ్న అంటే? ఎస్ మిస్. ఇంకా నెక్స్ట్ చూడండమ్మా. మరి విరామ చిహ్నాలను మనము ఒక్కొక్క కామాని ఏమంటాము, ఫుల్ స్టాప్ ని ఏమంటాము హిందీలో ఇప్పుడు మనము చూద్దాం. చూడండమ్మా, ఇక్కడ విరామ చిహ్న కనిపిస్తుందా మీకు? ఏమమ్మా ఇవి? विराम. विराम का अर्थ है रुकना या ठहरना. विराम का अर्थ क्या होता है? विराम का अर्थ है रुकना या ठहरना. रुकना या ठहरना అంటే అర్థమేమి? ఆగడం అన్నమాట. విరామ్ అంటే రెస్ట్. రెస్ట్ అంటే మనకేమి ఇక్కడ? ఆగడము, లేకపోతే కొద్దిసేపు ఉండడము, కొద్దిసేపు ఆగి మాట్లాడడము. దీన్ని మనం ఏమంటాము? విరామ్. विराम का अर्थ क्या होता है? विराम का अर्थ होता है कि रुकना या ठहरना. ఇప్పుడు చెప్పండి, विराम का अर्थ क्या होता है? विराम का अर्थ क्या होता है? रुकना या ठहरना. చెప్పండి అమ్మా. रुकना या ठहरना. रुकना या ठहरना. విరామ का अर्थ होता है रुकना या ठहरना. ఇప్పుడు विराम चिन्ह అంటే ఏమో చూద్దాం. वाक्य को लिखते अथवा बोलते समय बीच में कोई थोड़ा बहुत रुकना पड़ता है. ఒక వాక్యాన్ని మనం చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ మధ్య మధ్యలో కొద్దిసేపు మనము ఆగాల్సి వస్తుందన్నమాట. जिससे भाषा स्पष्ट अर्थवान एवं भावपूर्ण हो जाती है. దీని వల్ల ఏం జరుగుతుందంట? భాష స్పష్ట అర్థవాన్ ఏవం భావపూర్ణ హోతీ హై. దీని వల్ల మనం మాట్లాడే భాష స్పష్టం అవుతుంది. దాని తర్వాత భావపూర్ణ. భావపూర్ణ అంటే ఏమమ్మా? మనం చెప్పేది ఇతరులకు అర్థమవుతుంది. और अर्थवान అంటే బాగా అర్థవంతంగా కూడా ఉంటుంది. लिखित भाषा में इस ठहराव को दिखाने के लिए विशेष प्रकार के चिन्हों का प्रयोग करते हैं. లిఖిత భాష में అర్థమేమి? మనం రాసేటప్పుడు ఈ విధమైన రుకావట్ అంటే విరామ చిహ్నాలు మనం ఎక్కడెక్కడ వాడాలో, ఎలా వాడాలో దానిని మనము విశేష ప్రకారకే చిహ్నం అంటే కొన్ని మనము
చూపిస్తాం రాసేటప్పుడు కామా ఎప్పుడు పెట్టేది ఇన్హేగి విరామ్ విరామ్ చిహ్నాలు అని అంటామన్నమాట. మరి విరామ్ చిహ్న ఇక్కడ కింద మనకు కొన్ని విరామ్ చిహ్నాలు ఇచ్చారు చూడండి. ఫస్ట్ విరామ్ చిహ్న పేరు ఏం పేరు? పూర్ణ విరామ్. పూర్ణ విరామ్ ఫుల్ స్టాప్ అన్నమాట. మనం ఇంగ్లీష్ లో రాసాము అదే విధంగా అది మనము పూర్ణ విరామ్ అంటాం. ఏమన్నాము హిందీలో దానిని? పూర్ణ విరామ్. ఏమంటామమ్మా హిందీలో దానిని? పూర్ణ విరామ్. పూర్ణ విరామ్ అని అంటాము. మరి పూర్ణ విరామ్ హిందీలో ఫుల్ స్టాప్ మనము డాట్ పెడతామా లేకపోతే లైన్ పెడతామా? లైన్ పెడతాం మిస్. లైన్ పెడతాము. కాబట్టి ఫుల్ స్టాప్ హిందీలో ఏమని పిలుస్తారు? విరామ్ అంటారు. ఏమంటారు? పూర్ణ విరామ్. విరామ్ అని అంటారన్నమాట. పూర్ణ విరామ్ ఎక్కడ రాస్తాము చూద్దాం. वाक्य पूरा हो जाए तो अंत में पूर्ण विराम लगाया जाता है. వాక్య పూరా హో జాయేతో అంటే మనం చెప్పాల్సిన వాక్యం కానీ మనం రాయాల్సిన వాక్యం కానీ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అంతమే అంటే చివరిలో మనం ఏం చేస్తాము? పూర్ణ విరామ్ లగాయా జాతా హై అంటే లాస్ట్ కి మనము ఫుల్ స్టాప్ పెడతాము. ఈ పూర్ణ విరామ్ పెడతాం. మీరు హిందీ టెక్స్ట్ బుక్ చూసినప్పుడు హిందీ టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటుంది? మొత్తం ఒక వాక్యం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో దాన్ని ఏం చేస్తాం మనం? అక్కడ ఫుల్ స్టాప్ పెడతాము కదా. ఫుల్ స్టాప్ ఎలా పెడతాము? ఒక చిన్న గీత అలా గీస్తామన్నమాట. అలా గీస్తే అది మనకి ఏమవుతుందమ్మా? పూర్ణ విరామ్. फिर पूर्ण विराम कहाँ लगाया जाता है? पूर्ण विराम वाक्य पूरा हो जाए तो अंत में पूर्ण विराम लगाया जाता है. वाक्य पूरा हो जाए तो अंत में क्या लगाया जाता है? वाक्य पूरा हो जाए तो अंत में क्या लगाया जाता है? ఏం పెడతామమ్మా మనము అంతలో? ఫుల్ స్టాప్ ఏమంటారు హిందీలో? హిందీలో ఏమంటారు ఫుల్ స్టాప్ ని? పూర్ణ విరామ్ చెప్పండి. ఏమంటారు? పూర్ణ విరామ్. పూర్ణ విరామ్. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పండి. वाक्य पूरा हो जाए तो अंत में क्या लगाया जाता है? అంతంలో ఏం పెడతాము? ఇప్పుడు మీరు చెప్పినది ఆన్సర్. పూర్ణ విరామ్ అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ స్టాప్ ని మనము పూర్ణ విరామ్ అంటాము హిందీలో అని తెలుసుకున్నాము. అది ఎప్పుడు పెడతామో కూడా మనకు తెలుసు. ఇప్పుడు సెకండ్ చూడండి అమ్మా, అర్ధ విరామ్. సెకండ్ ఏమి? అర్ధ విరామ్. మరి అర్ధ విరామ్ అంటే ఏం మనకు? అర్ధ విరామ్ అంటే అక్కడ ఇచ్చిన చూడండి సింబల్, నేను దాన్ని ఏమంటారమ్మా? అర్ధ విరామ్ అంటారు. ఏమంటారు దాన్ని? అర్ధ విరామ్. మరి పూర్ణ విరామ్, పూర్ణ అంటే మొత్తం అయిపోయిన తర్వాత. మరి అర్ధ విరామ్ అంటే ఏమి? వాక్యం సగం అయిపోయిన తర్వాత ఇంకా సగం ఉంటుంది వాక్యము చెప్పాల్సినది, పూర్తిగా అయిపోదన్నమాట. అలాంటి టైంలో అర్ధ విరామ్ ని వాడతారు. పూర్ణ విరామ్ కి అపేక్ష कम विराम लेना होता है, इसका प्रयोग बहुत कम किया जाता है. పూర్ణ విరామ్ కి అపేక్ష అంటే ఫుల్ స్టాప్ కి బదులుగా, ఫుల్ స్టాప్ కన్నా తక్కువ టైంలో కమ్ విరామ్ లేనా చాహతే హై, మనం తక్కువ టైం తీసుకోవాలనుకున్నాం అంటే మొత్తం వాక్యం కాలేదు కానీ ఆ వాక్యం పూర్తి కాకముందే కొద్దిగా మనం అక్కడ ఆపాలనుకుంటున్నాము. మరి అలాంటి టైంలో మనం అక్కడ ఏం యూజ్ చేస్తాం? ఏ సింబల్ యూజ్ చేస్తాము? अर्ध विराम. अर्ध विराम कहाँ प्रयोग किया जाता है? पूर्ण विराम की अपेक्षा कम विराम लेना होता है तो अर्ध विराम का प्रयोग किया जाता है. పూర్ణ విరామ అంటే ఫుల్ స్టాప్ మొత్తం వాక్యం అయిపోక ముందే కొద్దిగా మనము ఏం చేయాలి? ఆపాలనుకున్నాము. ఏదైనా చెప్పడం కానీ లేకపోతే రాయడం కానీ ఆపాలనుకున్నాము. మరి అలాంటి టైంలో మనం అక్కడ ఏ సింబల్ యూజ్ చేస్తామమ్మా? అర్ధవిరామ్ అంటే ఏమి? పైన డాట్ పెట్టి చిన్న కామా కింద పెట్టాలి. దాన్నే మనం ఏమంటామమ్మా? అర్ధ విరామ్. ఆ సింబల్ పేరు ఏం పేరు? అర్ధ విరామ్. అర్ధ విరామ్. ఇప్పుడు అర్ధ విరామ్ ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి నేను చెప్పాను మీకు. అర్ధ విరామ్ ఎక్కడ వాడాలి? వాక్యం పూర్తి కాకముందు మనం మధ్యలో కొద్దిసేపు ఆపాలనుకుంటాము. అలాంటి టైంలో అర్ధ విరామ్ ని వాడాలన్నమాట. వాక్యం పూర్తి అయిపోతే ఏం వాడాలి? ఏ సింబల్ వాడాలి? వాక్యం పూర్తి అయిపోతే పూర్ణ విరామ్ వాడాలి. సరే, ఇప్పుడు థర్డ్ చూడండి, అల్ప విరామ్. థర్డ్ ఏమమ్మా? అల్ప విరామ్. అల్ప విరామ్ అంటే చిన్న కామా. అల్ప విరామ్ అంటే అర్థం ఏమి? కామా పెట్టడం అన్నమాట.
కామ కామ అంటే మీ అందరికీ తెలుసు, మనం కామాలు పెడుతూ ఉంటాం కదా అది. మరి అల్ప విరామ్ ఎప్పుడు వాడాలో చూద్దాం. అర్థ విరామ్ కి తులనా మే కమ్ రూక్నా హై. అర్థ విరామ్ కన్నా ఇంకా కొద్ది సమయంలోనే మనము ఆపాలనుకుంటున్నాము, కొద్ది సమయమే అక్కడ ఆపి మరి నెక్స్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. తో అల్ప విరామ్ కా ప్రయోగ్ కియా జాతా హై. అప్పుడు మనము అల్ప విరాము యొక్క ప్రయోగం చేస్తామన్నమాట. ఈ అల్ప విరామం మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేమ్స్ చెప్తూ ఉంటాము, ఎవరైనా వ్యక్తుల నేమ్స్ చెప్తూ ఉంటాము. రోజా, మీనా, సరిత, కుసుమ ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనం మధ్యలో కామాస్ పెడతామా లేకపోతే అలాగే చెప్పుకుంటూ వెళ్తామా? కామాస్ పెడతాం కదా, ఏవైనా నేమ్స్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే కామాస్ పెడతామా లేదా? మరి కామాస్ ఎందుకు పెడుతున్నాం అక్కడ అంటే ఆ పేరు చెప్పి కొద్దిసేపు ఆగి మరి నెక్స్ట్ పేరు చెప్తాము, మరి అక్కడ కొద్దిసేపు ఆగి మరి నెక్స్ట్ పేరు చెప్తాము. అలా కొద్దిసేపు ఆగడానికి సింబల్ మనకు అక్కడ ఏమమ్మా? కామా అన్నమాట. మరి ఈ కామాని హిందీలో ఏమంటారు? అల్ప విరామ్. ఏమంటారమ్మా హిందీలో దాన్ని? అల్ప విరామ్. అల్ప విరామ్. ఇది బాగా గుర్తు పెట్టుకోండి, అల్ప విరామ్. అల్ప విరామ్ అంటే ఏమమ్మా అర్థము? కామా అన్నమాట. మరి కామా ఎప్పుడు వాడతాము? అర్థ విరామ్ కన్నా తక్కువ సమయము ఆపాలనుకున్నప్పుడు, మనం ఏదైనా రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ అర్థ విరామ్ అంటే పూర్ణ విరామ్ అంటే మొత్తం ఆపేస్తాము, అర్థ విరామ్ అంటే కొద్ది వరకు ఆపుతాము. ఆ కొద్దిలో ఇంకా కొద్ది వరకు ఆపాలనుకుంటే మనము అల్ప విరామ్ని వాడతాము. అల్ప విరామ్ అంటే కామాస్. ఏవైనా నేమ్స్ చెప్పేటప్పుడు, ఇప్పుడు వెహికల్స్ నేమ్స్ చెప్తాం అనుకోండి, ట్రైన్, బస్సు, కారు, జీపు, ఈ విధంగా కాట్, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వరుసగా రాసుకుంటూ పోతామా, మధ్యలో కామాస్ పెడతామా? కామస్ పెడతాం. కామాస్ పెడతాం కదా. మరి ఆ కామాస్ నే ఇక్కడ మనం ఏమంటామమ్మా? అల్ప విరామ్ అంటాం. హిందీలో ఏమంటాం దాన్ని? అల్ప విరామ్. అల్ప విరామ్. సరే, అల్ప విరామ్ ఎక్కడ వాడాలి తెలుసుకున్నాము. ఇక్కడ ఫోర్త్ది చూడండి, విస్మయాది బోధక్. ఫోర్త్ చిహ్నం వచ్చి మనకేమమ్మా? విస్మయాది బోధక్. విస్మయాది బోధక్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ అన్నమాట, ఆశ్చర్యార్థపు గుర్తు. అంటే మీరందరూ చూసింటారు దాన్ని. ఆశ్చర్యార్థపు గుర్తు ఎక్కడ వాడతారు? ఏవైనా సడన్ గా ఏమైనా న్యూస్ విన్నప్పుడు, షాక్ అయినప్పుడు, ఇలాంటి టైంలో మనము ఈ ఆశ్చర్యార్థపు గుర్తులను వాడుతామన్నమాట. మరి విస్మయాది బోధక్ ఎప్పుడు వాడతామో చూడండి. ఈర్ష, విషాద్, घृणा, आश्चर्य, करुणा, भय आदि भावों को व्यक्त करने वाले वाक्यों में విస్మయాది బోధక్ का प्रयोग किया जाता है. ఈర్ష, ఈర్ష అంటే ఇతరుల పైన అసూయ పెట్టుకొని మాట్లాడేటప్పుడు, విషాద్ ఏదైనా దుఃఖం అనిపించినప్పుడు, घृణ అంటే ఇతరులను మనం ద్వేషించేటప్పుడు, ఆశ్చర్య అంటే ఏదైనా జరగరాని పని జరిగితే మనం ఆశ్చర్యపడుతూ మాట్లాడేటప్పుడు, కరుణ ఒకరి పైన జాలి, దయ అనిపించి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, భయ్ అంటే మనకు ఏదైనా భయం వేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో అంతా మనం వాడే గుర్తు ఏదమ్మా? అలాంటి సందర్భాలు రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మనం వాడే గుర్తు విస్మయాది బోధక్. ఏమమ్మది? విస్మయాది బోధక్, ఆశ్చర్యార్థపు గుర్తు. ఏమంటారు దాన్ని? ఆశ్చర్యార్థపు గుర్తు అని అంటారనమాట. విస్మయాది బోధక్ అంటే అర్థం ఏమి? ఆశ్చర్యార్థపు గుర్తు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎక్స్క్లమేటరీ మార్క్ అని అంటారు. ఏమంటారు? ఎక్స్క్లమేటరీ మార్క్. మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఈ సెంటెన్సెస్ దేని కిందకు వస్తాయి అని ఇస్తే, ఒకవేళ మీకు ఇలాంటి మార్క్ ఎక్కడన్నా కనిపించింది అనుకోండి సెంటెన్సెస్ లో, అంటే పైన చిన్న లైన్ పెట్టి కింద డాట్ పెట్టడం, పైన చిన్న లైన్ దాని కింద డాట్, అలా ఉంటే ఆ సింబల్ పేరు ఏం పేరు? విస్మయాది బోధక్. విస్మయాది బోధక్. ఆ వాక్యము విస్మయాది బోధక్ కిందకు వస్తుందన్నమాట. మరి విస్మయాది బోధక్ అనే వాక్యాలు అనే సింబల్ మనం ఏ సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ వాడతాము? ఈర్ష, విషాద్, घृణ, ఆశ్చర్య, కరుణ, భయ్ ఇలాంటి సందర్భాలను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం విస్మయాది బోధక్ సింబల్ ని వాడుతాము. మరి ఈర్ష అంటే అర్థమేమి? ఈర్ష అంటే ఒకరి పైన ఈర్ష, అసూయతో మాట్లాడడం. విషాద్ అంటే ఏదైనా జరగరానిది జరిగితే దాని గురించి డిస్కస్ చేసుకోవడము. घृణ అంటే ఒకరిపైన ద్వేషించి మాట్లాడడము. ఆశ్చర్య అంటే ఏదైనా ఆశ్చర్యం, జరగరాని పని సడన్ గా జరిగితే ఆశ్చర్యంతో మాట్లాడడము. కరుణ ఒకరిపైన జాలి, దయతో మాట్లాడడము. భయ్ అంటే
మనకి ఏదైనా భయపడే సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు విస్మయాది బోధక్ని మనము అక్కడ సింబల్ ని యూజ్ చేస్తాము. భావంకు వ్యక్త కర్నే వాలే వాక్య అంటే ఇలాంటి పై చెప్పిన భావాలన్నీ వ్యక్తపరిచే వాక్యాలు ఏవైనా ఉంటే ఆ వాక్యాలలో మనము విస్మయాది బోధక్ని వాడతాము. అర్థమైంది కదా విస్మయాది బోధక్ అంటే? అర్థమైందా? విస్మయాది బోధక్ అంటే అర్థమైంది కదమ్మా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి అమ్మా, ఫస్ట్ నుంచి మనం విరామ చిహ్నాలు. విరామ కా అర్థ క్యా హోతా హై? విరామ కా అర్థ హోతా హై రుక్నా యా టహర్నా, కొద్దిసేపు ఆగడం. మరి ఎందుకు ఆగాలి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్య కో లిఖతే అథవా బోల్తే సమయ్, వాక్యాలను రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ బీచ్ మే కై థోడా బహుత్ రూక్నా పడతా హై, మధ్య మధ్యలో కొద్దిసేపు ఆగి ఆగి దానిని చెప్తూ ఉండాలి, రాస్తూ ఉండాలి. మరి అలా చేస్తేనే మనకేమవుతుందంట, భాష స్పష్ట అర్థవాన్ ఏవం భావ పూర్ణ హో జాతి హై. మనం అలా చేస్తేనే మనం మాట్లాడే భాష అనేది స్పష్టంగా ఉంటుంది, ఇతరులకు అర్థం అవుతుంది, మన భావనలు కూడా వాళ్ళకు బాగా అర్థమవుతాయి. మనం ఏవైతే అనుకుంటున్నామో ఇతరులకు అవి అర్థమవుతాయన్నమాట. ఇలాంటి వాటిని మనం రాయడానికి లిఖిత భాష మే ఇస్ టహరావ్ కో దిఖానే కే లియే, రాసేటప్పుడు ఇలాంటి మనం స్టాప్ చేసి రాయడాన్ని మనము చూపించడానికి कुछ विशेष प्रकार के चिन्हों का प्रयोग करते हैं. కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ని మనము రాసేటప్పుడు వాడుతాము. దీనినే మనము విరామ చిహ్నాలు అంటాము. విరామ చిహ్న పహలా విరామ చిహ్న క్యా హోతా హై? पहला विराम चिन्ह बताइए. पूर्ण विराम. पहला विराम चिन्ह क्या होता है? पूर्ण विराम. पूर्ण विराम. और पूर्ण विराम कब हम प्रयोग करते हैं? वाक्य पूरा हो जाने के बाद अंत में हम पूर्ण विराम को प्रयोग करते हैं. और दूसरा क्या होता है? दूसरा अर्ध विराम. अर्थ विराम. अर्थ विराम. తెలుసు. వాళ్ళ అమ్మ అర్ధ విరామ. ఇట్టు వాళ్ళ అమ్మ ఇంకా చూడండి అమ్మా, అల్ప విరామ్. ఇక్కడ పూर्ण विराम में మనం ఏం చెప్పుకున్నాము? पूर्ण विराम वाक्य पूरा हो जाए तो अंत में पूर्ण विराम लगाया जाता है. और दूसरा क्या है? अर्थ विराम. अर्थ विराम कब प्रयोग किया जाता है? जो पूर्ण विराम की अपेक्षा कम विराम लेना होता है तो इस अर्थ विराम का प्रयोग किया जाता है. और अर्थ विराम हम बहुत कम प्रयोग किया जाता है. और नेक्स्ट तीसरा क्या होता है? तीसरा अल्प विराम होता है. अल्प विराम का मतलब क्या होता है? अल्प विराम అంటే కామా అన్నమాట. ये अल्प विराम हम कहाँ उपयोग करते हैं? अर्थ विराम की तुलना में कम रुकना है तो, అంటే సగం కన్నా అర్థ విరామం అంటే ఏమమ్మా? సగం అంటే సగం వాక్యం మనము మాట్లాడేసి ఉంటాము. మరి అందులో కూడా ఎక్కడైనా మనం ఆపాలని అనుకుంటే అక్కడ మనము అల్ప విరామ కా ప్రయోగ్ కియా జాతా హై. అక్కడ మనం ఏం చేస్తామమ్మా? అల్ప విరామ్ ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ విస్మయాది బోధక్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్. మనము ఈర్ష, విషాద్, ఘృణ, ఆశ్చర్య, కరుణ, భయ్ ఇలాంటి సందర్భాలను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనము విస్మయాది బోధక్ ని వాడుతాము. ఇంకా నెక్స్ట్ విరామ చిహ్న చూడండి ఏముంది మనకు? నెక్స్ట్ విరామ చిహ్న ప్రశ్నవాచక్. నెక్స్ట్ విరామ చిహ్న ఏముందమ్మా? ప్రశ్నవాచక్. ప్రశ్నవాచక్ అంటే ఏమి? క్వశ్చన్ మార్క్. మరి క్వశ్చన్ మార్క్ మనం ఎక్కడ వేయాలి చూడండి. प्रश्नवाचक वाक्यों के अंत में इस चिन्ह का प्रयोग किया जाता है.
ప్రశ్నవాచక్ వాక్యోं के अंत में అంటే ఇప్పుడు మీకు హిందీలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చింటారు కదా. క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు హిందీలో. ఉంటాయా ఉండవా? హిందీలో మీకు క్వశ్చన్స్ ఉంటాయా ఉండవా? ఏమ్మా ఉన్నారా లేదా మీరు జూమ్ లో? హిందీలో క్వశ్చన్స్ ఉంటాయా ఉండవా మీకు? ఉన్నారు కదా. మరి చెప్పండి, హిందీలో క్వశ్చన్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. మరి క్వశ్చన్స్ కి లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. క్వశ్చన్స్ కి లాస్ట్ లో ఏ మార్క్ ఉంటుంది? క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. మరి ఆ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏమంటారు? ప్రశ్నవాచక్ అంటారు. క్వశ్చన్ మార్క్ ఏమంటామమ్మా? ప్రశ్నవాచక్. प्रश्नवाचक अंटार अन्नमाट. मरी प्रश्नवाचक वाक्यों के अंत में इस चिन्ह का प्रयोग होता है. प्रश्नवाचक वाक्यों के अंत में मरी प्रश्नवाचक वाक्याల యొక్క లాస్ట్ లో మనము క్వశ్చన్ మార్క్స్ ని వాడతాము. మరి క్వశ్చన్ మార్క్ ని హిందీలో ఏమంటారమ్మా? ప్రశ్నవాచక్. ఏమంటారు? ప్రశ్నవాచక్. ప్రశ్నవాచక్ అని అంటారు క్వశ్చన్ మార్క్ సింబల్ ని. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారు మనకు? రేఖిక. రేఖిక అంటే హైఫన్ అన్నమాట. మామూలుగా హైఫన్ చూసారు కదా మీరు టెక్స్ట్ బుక్ లో. అలాంటి హైఫన్స్ ఒక పెద్ద గీత గీస్తారు. మరి ఆ పెద్ద గీత అనేది ఎందుకు గీస్తారో చూద్దాం. ఇక్కడ రేఖిక అనేది संवादों को लिखने के लिए रेखिका का प्रयोग किया जाता है. संवादों को संवाद అంటే నేను ఆల్రెడీ మీకు లెసన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సంవాద్ అంటే చెప్పానా లేదా? त्योहारों का देश చెప్పాను కదా. లెసన్ విన్నారు కదా त्योहारों का देश. त्योहारों का देश लेसन विन्नारू. मरी त्योहारों का देश लेसन का विधा क्या होता है? उस पाठ का विधा बताइए. त्योहारों का देश पाठ का विधा అది ఆ లెసన్ ఎలా ఉందమ్మా? కహానీ లాగా ఉందా లేకపోతే నిబంధ లాగా ఉందా? ఎలా ఉంది? రారంటున్నా ఏమంటారు? చెప్పా గీత్ వస్తానండి మేడం. కొద్దిసేపు ఉన్నామనండి, వస్తాను. 15 minutes లో వస్తాను. ఏదమ్మా అది? గీత. కవిత మిస్. కవితనా? సరిగ్గా చెప్పండి. त्योहारों का देश पाठ का विधा संवाद होता है. कन्वर्सेशन కదా, అవునా కాదా? గుర్తొస్తుందా మీకు? సంవాద్ కదమ్మా అది. గుర్తొస్తుందా? మరి సంవాద్ అక్కడ ఎవరెవరు మాట్లాడుతున్నారు కదా? రషీదా ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. మరి దానిని మనం సంవాద్ అంటాం కదా. అప్పుడు ఆ లెసన్ రాసేటప్పుడు చూడండి, మీరు రషీదా మాట్లాడేటప్పుడు రషీదా అని పేరు పెట్టి మరి గీత గీస్తారు అక్కడ మధ్యలో. తర్వాత ఆమె ఏది మాట్లాడుతుందో చెప్తారు. మరి శారద మాట్లాడేటప్పుడు శారదా అని రాసి పక్కన ఇక్కడ గీత గీస్తారు. మరి శారద ఏం మాట్లాడుతుందో చెప్తారనమాట. దానిని మనము కన్వర్సేషన్ అంటాము. హిందీలో దానిని సంవాద్ అంటాము. మరి సంవాద్ రాసేటప్పుడు, కన్వర్సేషన్స్ ని రాసేటప్పుడు మనం మధ్యలో ఇట్లా లైన్ వేసి ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ నేమ్ రాసి దాని పక్కన లైన్ వేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో రాసుకుంటాము. లెసన్ చూడండి, అది మీకు అర్థమవుతుంది టెక్స్ట్ బుక్ లో కదా. అలా ఉండే దానిని మనం ఏమంటామమ్మా? అక్కడ రేఖిక అంటాం. ఏమంటాము? రేఖిక. రేఖిక అంటే అర్థం ఏమి? రేఖికను ఎక్కడ వాడతాం మనము? సంవాదం కో లిఖతే సమయ్ అంటే మనం కన్వర్జేషన్స్ రాసేటప్పుడు మధ్యలో మనము ఇలా హైఫన్స్ పెట్టి రాస్తాం కదా, దానినే మనం ఏమంటాము? రేఖిక అని అంటాము. దాని తర్వాత విభాజక్ యా యోజక్ చిహ్న. విభాజక్ యా యోజక్ చిహ్న అంటే విభాజక్ యా యోజక్ చిహ్న అంటే ఏమి? द्वित्व और युग्म शब्दों के लिए पुनरुक्त शब्दों के बीच में इसका प्रयोग होता है. विभाजक या योजक चिह्न अंटारू. మరి విభాజక్ యా యోజక్ చిహ్న మనము ఎక్కడ వాడతాము? ద్విత్వ और युग्म शब्द అంటే ద్విత్వాక్షరాలు లేకపోతే
యుగ్మ శబ్ద అంటే ఒకేలాగా పలికే పదాలు ఉంటాయి చూడండి, వాటి మధ్య మనము చిన్న గీత పెట్టి రాస్తాము. అలాంటి వాటి మధ్య యూజ్ చేసే వాటిని మనం ఏమంటామమ్మా? విభాజక చిహ్న అని అంటాం. ఏమంటాము? విభాజక చిహ్న అంటాము. ఇక్కడ చూడండి, నేను ఒకటి చెప్తాను మీకు. భాయి బహన్, భాయి బహన్ అని మధ్యలో చిన్న ఐఫన్ పెడతారనమాట. దాన్ని మనము విభాజక చిహ్న అంటాం. భాయి వేరు బహన్ వేరు అని మధ్యలో విభాజక చిహ్న. మాతా పిత, మాతా పిత, మాతా పిత అంటే తల్లి తండ్రి కదా. తల్లి తండ్రి అంటే మాతా పిత అని రాసేటప్పుడు మధ్యలో చిన్న గీత పెట్టి రాస్తామన్నమాట. దానినే మనము విభాజక చిహ్న అని అంటాము. దాదా దాది అంటే అవ్వ తాత, దాదా రాసి చిన్న ఐఫన్ పెట్టి మళ్ళీ మనం దాది రాస్తాము. అంటే అలా మనము యుగ్మ శబ్ద, దాన్ని మనం ఏమంటామమ్మా? యుగ్మ శబ్ద అంటాము. దాని తర్వాత భాయి భాయి అలా ఇలా ఇలా అంటే అందరూ అన్నదమ్ముళ్ళు అని ఒక మీనింగ్ వస్తుంది అనమాట. భాయి భాయి ఇలా రాసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము? మధ్యలో చిన్న ఐఫన్ పెట్టి రాస్తాము. ఇలాంటి వాటిని మనము యోజక చిహ్నాలు అంటాము, లేకపోతే విభాజక చిహ్న అంటాం. మరి विभाजक चिन्ह योजक चिन्ह మనము ద్విత్వ और युग्म शब्दों के लिए అవి చెప్పేటప్పుడు పునరుక్త అంటే రిపీటెడ్ వస్తూ ఉంటాయి కొన్ని వర్డ్స్ మనకు. ఆ రిపీటెడ్ వచ్చేటప్పుడు కూడా మధ్యలో మనం ఐఫన్ పెట్టి రాస్తామన్నమాట. అలాంటి విరామ చిహ్నాలనే మనము విభాజక చిహ్న అని అంటాము. దాని తర్వాత కోష్టక్ అంటే మనం బ్రాకెట్స్ పెట్టి రాస్తాం చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్. ఏదైనా ఒక సెంటెన్స్ రాసి ఆ సెంటెన్స్ ని మనం బ్రాకెట్ లో ఉంచుతాము. మరి బ్రాకెట్స్ చూడండి మనం ఎలా వేయచ్చు? ఇలా బాక్స్ టైప్ లో వేయచ్చు, రౌండ్ షేప్ లో వేయచ్చు, దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ కూడా వేయచ్చు అనమాట. అంటే కోష్టక్ అంటారు దాన్ని. హిందీలో ఏమంటారమ్మా? బ్రాకెట్స్ ని కోష్టక్ అంటారు. బ్రాకెట్స్ ని హిందీలో ఏమంటారు? కోష్టక్ అని అంటారు. మరి కోష్టక్ అని ఎక్కడ వాడతారు? కోష్టక్ का उपयोग हम कहाँ करते हैं? क्रम सूचक अक्षरों या अंकों के साथ मुख्य वाक्य का अंग होते हुए भी पृथक हो तब इनका प्रयोग होता है. ఇక్కడ ఏమంటామా? క్రమ సూచక అక్షరం యా అంకోం కే సాత్ అంటే క్రమ సూచక అంటే ఏమి? మనం ఏదైనా ఒక ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్తుంటాము, నంబర్స్ పెట్టి రాసుకుంటూ వెళ్తుంటాము. ముఖ్య వాక్య కా అంగ్ హోతే హుయే భీ, అది ముఖ్య వాక్యమే. అంటే ముఖ్య వాక్యం అంటే ఏమి? మెయిన్ వాక్యంలో ఒక పార్ట్ అయినప్పటికీ కూడా పృథక్ హో తబ్ ఇన్కా ప్రయోగ్ కియా జాతా హై, అందులో ఏదైనా అది ఇంపార్టెంట్ అయితే దానిని మనము బ్రాకెట్ లో పెడతామన్నమాట. దానినే మనం ఏమంటాం ఇక్కడ? కోష్టక్. మరి ఏవి మనం బ్రాకెట్ లో పెట్టి రాస్తాము? మనం ఏదైనా రాసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? రాసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక ముఖ్య వాక్యం మెయిన్ సెంటెన్స్ రాసేస్తాము, దానికి సంబంధించిన ఇంకో రిలేటెడ్ మ్యాటర్ ఏమన్నా ఉంటే దానిని మనం అక్కడ పక్కన ఏం చేస్తాము? బ్రాకెట్ లో పెడతామన్నమాట. అలాంటి బ్రాకెట్స్ మనకు ఇలా ఉన్నాయన్నమాట. ఒకటి బాక్స్ టైప్ లో ఉంది, ఒకటి రౌండ్ టైప్ లో ఉంది, ఇంకొకటి ఫ్లవర్ టైప్ లో ఉంది. దాని తర్వాత వివరణ చిహ్న. దాని తర్వాత ఏమమ్మా మనకు నెక్స్ట్ విరామ చిహ్న? వివరణ చిహ్న అంటారు. వివరణ చిహ్న అంటే అక్కడ చూడండి మనం ఎలా పెట్టాము? ఇలా 2 డాట్స్ పెడతాము, దాని తర్వాత 2 డాట్స్ పెట్టి చిన్న ఐఫన్ పెడతారన్నమాట. మరి అది ఎలా ఉంటుంది, అది ఎప్పుడు వాడతామో చూడండి ఇక్కడ. किसी विषय को विस्तार से समझाने अथवा विवरण देने के लिए इसका प्रयोग किया जाता है. ఇక్కడ ఏమంటున్నారమ్మా? కిసి విషయకు విస్తార్ అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, క్లారిటీగా దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఏం చేస్తున్నాం మనము? సంఝానే అథవా వివరణ దేనేకే లియే, ఏదైనా ఒక వర్డ్ ని వివరించేటప్పుడు, దాని మీనింగ్ గురించి వివరించేటప్పుడు దాని ఇక్కడ మనము వివరణ చిహ్న ఒక వర్డ్ రాసి దాని పక్కన వివరణ చిహ్న పెట్టేసి దాని గురించి ఆ వర్డ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అప్పుడు మనము వివరణ చిహ్న వాడుతాము. నెక్స్ట్ అవతరణ యా ఉద్ధరణ చిహ్న. నెక్స్ట్ ఏదమ్మా? అవతరణ యా ఉద్ధరణ చిహ్న. ఏమంటాం దాన్ని? అవతరణ యా ఉద్ధరణ చిహ్న. మరి అవతరణ యా ఉద్ధరణ చిహ్న అంటే ఇన్వర్టెడ్ కామాస్ అన్నమాట. మరి ఇన్వర్టెడ్ కామాస్ ని మనము ఎక్కడ వాడతాము చూడండి. కిసి శబ్ద యా వాక్య పర్ బల్ దేనే కే లియే ज्यों का त्यों रखने के लिए इसका प्रयोग होता है. किसी शब्द या वाक्य पर बल देने के लिए, ఏదైనా ఒక వర్డ్ ని కానీ ఒక వాక్యం పైన మనము
బాగా స్ట్రాంగ్ గా వాక్యాన్ని మనం హైలైట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, జోంక్యాంత్యూ రఖనే కే లియే దానిని ఎలాగైతే అలాగే చెప్పాలనుకుంటున్నామో ఆ వాక్యం మెయిన్ అవుతుందో, లేకపోతే ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఒక స్పెషల్ వాక్యము వీళ్ళే చెప్తున్నారు అని మనము ఐడెంటిఫై చేయడానికి మనం ఇన్వర్టెడ్ కామాస్, దాన్ని మనం అవతరణ చిహ్న ఉద్ధరణ చిహ్న అంటాము, అలాంటి సింబల్ ని మనము వాడతామన్నమాట. ఇంతవరకు మనము విరామ చిహ్నాలు ఎన్ని నేర్చుకున్నాము? ఫస్ట్ విరామ చిహ్న ఏది? పూర్ణ విరామ్. నెక్స్ట్ ఇదమ్మా అర్థ విరామ్, అల్ప విరామ్, విస్మయాది బోధక్, प्रश्नवाचक, रेखिका, विभाजक या योजक चिह्न, पोस्टर, विवरण चिह्न, अवतरण या उद्धरण चिह्न।